అమ్మ నిన్న ఒకటి అడగనా? అడుగు. సమస్య అంటే ఎందుకమ్మా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తున్నారు? మిగతా రాజకీయ నాయకులు ఎవరు లేరా? ఎందుకు లేరు? ఉన్నారు కానీ సమస్య తీరవరు వాళ్ళు. పవన్ కళ్యాణ్ అన్న అయితే సమస్య వెంటనే తీరు. ఏం చేశాడమ్మా ఆయన? ఏమిటి లేదు, ఎన్ని చెప్తావయ్యా? ఎన్ని చెప్పాలి ఆయన మంచి పనులు? ఒకటే రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు వేయించారు, నీళ్లు లేని పేద ప్రజలకి మంచి నీరు అందించారు. ఎలుగులు మన 70 ఏళ్ల స్వతంత్రంలో ఇంతవరకు గిరిజన ప్రాంతాలకు ఎలుగులు కరెంటు రాలేదండి. ఎంత సేపట్లో మధ్యాహ్నం అట్లాంటి జీవితాలలో ఎలుగులు నింపారు. ఎలుగులు నింపితే ఇంకా గిరిజన ప్రాంతాలు ఎన్నో ఉంటాయి ఎలుగులు లేని. వాళ్ళు పవనన్న ఫోటో తరిగించుకొని ఉంటాడు తరిగించుకొని పవనన్న కోసం ఎంతమంది నిలబడి అద్ది అని అర్థించారు. ఎందుకంటే ఆయన చేతలు కాబట్టి మాట ఇచ్చే మాట మీద నిలబడతారు కాబట్టి ప్రతి ఒక్కరికి నమ్మకం. ఒక్కటి కాదు, ఒంటరి మహిళలకు ఎంతో సాయం చేశారు. తల్లిదండ్రులు లేని పిల్లలకి అనాథ పిల్లలకి ఎంత సాయం చేసిండు ఆయన. ఆయన జీవితం కోసం దాన్ని మన బ్రతికిస్తారు. నిన్న మొన్న పిఠాపురంలో తల్లిదండ్రులు చచ్చిపోయిన పిల్లలు 2 పసిపిల్లలు వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు పవనన్న నేర్చుకున్నారు. దేవుడిని నేర్చుకుంటే వాళ్ళ సమస్య పవనన్న దాకా నిమిషాలు మీద మరి అక్కడ తీసే నాయకులు ఎవరైనా ఉన్నారా? అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నేను నమ్మిన వాడు దేవుడు గొప్పవాడు. అది కదా ఆయన పేరు పెట్టినా ఏం పేరు పెట్టినా మన బ్రహ్మంగారు ఆనాడే చెప్తుంది, పాపం పెరిగినప్పుడు అధర్మం ఎక్కువైనప్పుడు నేను ఈరబోగ వసంతరాయులుగా వస్తానమ్మా అని చెప్పి ఆ రూపంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చిందని నేను నమ్ముతున్నాను.